నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ పర్పుల్ లైన్ కాకినాడ సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఒప్పందం. ఇండస్ట్రీ స్టాండర్డ్ కి తగ్గట్టుగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఈ సంస్థ ఎంతగానో ఉపయోగపడుతుందన్న కళాశాల ప్రిన్సిపల్ ఆదిరెడ్డి రమేష్. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 74వ పుట్టినరోజు వేడుకలు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు యువత నడుం బిగించాలన్న ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మండపక సుబ్బు. పీఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం. కొత్తపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులతో ఆత్మీయ సమావేశం. రాష్ట్రంలో తుగ్లక్ పాలన, ధృతరాష్ట్ర పాలన పోయేలా ప్రజలు కూటమిని ఆదరించాలని పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం గల రాజకీయ కురువృద్ధుడు నారా చంద్రబాబు నాయుడిని మరలా ముఖ్యమంత్రిని చేసేందుకు యువత నడుం బిగించాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మండపక సుబ్బు అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో కాకినాడ నగర మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పుట్టినరోజు వేడుకలకు కొండబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఫౌండేషన్ సభ్యులు కృషి చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తొలుత కొండబాబు భారీ కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు, నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఫౌండేషన్ అధ్యక్షుడు మండపాక సుబ్బు, ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ కొండబాబును భారీ గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ముమ్మిడివరం ఫౌండేషన్ అధ్యక్షులు అంగాని శేషగిరి వర్మ, రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు, ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కర్రి వీరబాబు, చెరుకూరి సాయిరాం, యూత్ ఫోర్స్ ఫౌండేషన్ సభ్యులు, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలుగు జాతిని విదేశాల్లో వన్ని తెచ్చిన మహానాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం శుభ సందర్భంగా మన కాకినాడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మా అన్నగారు వనమాడి కొండబాబు గారి చేతుల మీద ఈరోజు కేక్ కటింగ్ జరిగింది. అదేవిధంగా రాష్ట్రం అంతటా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెరుకూరి సాయిరాం వర్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదానము, వస్త్రదానము, వివిధ కార్యక్రమాలతో మరి కొండబాబు గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరిగింది. మరి నారా చంద్రబాబు నాయుడు గారు 46 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి చేస్తున్న కృషి వెలగట్టలేనిది. సరిగ్గా నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీని తన భుజస్కంధాలపై వేసి మరి త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నారు. మనం అందరం లోకేష్ గారి నాయకత్వంలో, కొండబాబు గారి నాయకత్వంలో పనిచేసి 175 నియోజకవర్గాలు నెగ్గించాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కొండబాబు గారి నాయకత్వం. గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా, దేశవ్యాప్తంగా తెలుగు వారందరూ కూడా పుట్టినరోజు వేడుకలు అంతా ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదే సందర్భంలో లోకేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుబ్బు వాళ్ళ అంచెల ఆధ్వర్యంలో ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మా జిల్లాకు వచ్చారు. జిల్లాకు వచ్చి తిమ్మాపురంలో మీటింగ్ పెట్టి ఏదో మాట్లాడుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఏదన్నా ఒక ముఖ్య నాయకుడు వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి స్థాయిలో నాయకుడు వచ్చినప్పుడు జిల్లాకి ఏం చేస్తారో చెప్తారు, ఉమ్మడి జిల్లాకి ఏం చేస్తారో చెప్తారు, జిల్లాకి ఏం చేస్తారో చెప్తారు, పార్లమెంట్కి ఏం చేస్తారో చెప్తారండి. ఏమండి, మీ న్యూస్లో చూడండి, ఎప్పుడైనా సరే జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడిన సందర్భాలు చూపించండి. అదే భవిష్యత్తులో ఏం చేస్తున్నామో చెప్తారండి. అది ఉండదండి. ఆయన కోసం ఆయన మాట్లాడుకుని వెళ్ళిపోతాడండి. అదేవిధంగా ఈరోజు ఈ మధ్యకాలంలో చూస్తే ఆయనకి కళ్ళలోకి వచ్చేదల్లా చంద్రబాబు నాయుడు తర్వాత మళ్ళీ పడుకుంటే లేస్తే పవన్ కళ్యాణ్. ఈ విధంగా ఆయన కళ్ళలో వీళ్ళే కనిపిస్తున్నారండి. ఏమండి ఈయన సినిమా స్టార్ అంటున్నారు. సినిమా స్టార్ అని కాదని ఎవరన్నారండి? సినిమా స్టారే.
సినిమా స్టార్గా ఈరోజు ఆయన ఒక పార్టీ పెట్టి ఒక్క సీట్ వస్తే ఆయన ఓడిపోయినా సరే నిలబెట్టుకుని మళ్ళీ ఈరోజు దుఃఖాన్ని దిగముంకుని ధైర్యంగా ఈ ప్రజా సంస్థల మీద పోరాటం చేస్తూ మళ్ళీ పార్టీని నడుపుకుంటూ వస్తున్నాడు ఆయన. ఈరోజు ఈ రాష్ట్రంలో అరాచక పాలన అరికట్టాలి, ఓటు ఇడిపోతుందన్న ఆలోచనతో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకుని ప్రజల అభిప్రాయం మేరకు కూటమి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ బీజేపీతో కూడా మాట్లాడి ఆ ఓటు కూడా ఇడిపోకూడదని చెప్పి కేంద్ర సహకారం కూడా ఉండాలి భవిష్యత్తులో అని చెప్పి ఒక కూటమిని ఏర్పాటు చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు గొప్ప పాత్ర పోషించాడు. ఈ రోజున మీరు ఆయన జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆయన వచ్చి కలిసి ఒక ధైర్యాన్ని ఇచ్చి ఆయన ముందుకెళ్ళిన వ్యక్తి. రాజకీయ పార్టీగా పార్టీని మూసేయలేదు. ఒక సీట్ వచ్చి ఆ ఒక్క సీటు కూడా మళ్ళీ వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి. అయినా సరే పార్టీని ఎక్కడ కూడా తీసేయకుండా పక్కన పెట్టకుండా అలాగే పోరాటం చేసుకుంటూ వచ్చాడు ఆయన. ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి మీద, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్ని కూడా చేసి చూపుతూ. సరే, ఇప్పుడు ఆయన వచ్చి వెళ్ళిపోతాడని చెప్తున్నారు. గీత గారు ఎక్కడి నుంచి వచ్చారండి? గీత గారు ఎక్కడి నుంచి వచ్చారు? పిఠాపురం నుంచి, కాకినాడ అవుతుంది. కాకినాడ నుంచి వచ్చారు. ఏమంటే కాకినాడ నుంచి వచ్చి మొత్తం మీద ఎక్కడి నుంచి వచ్చారని తెలుగుదేశం పార్టీలోంచి వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆవిడకి పునాది. మళ్ళీ ప్రజారాజ్యంకి వెళ్ళిపోయారు. ప్రజారాజ్యం వల్ల ఎమ్మెల్యే అయ్యారు. మళ్ళీ ప్రజారాజ్యాన్ని వదిలేశారు. ప్రజారాజ్యాన్ని వదిలేసేమో మళ్ళీ వైసీపీ పార్టీకి వెళ్ళిపోయారు. వైసీపీ పార్టీకి వెళ్ళిపోయి ఓడిపోయిన తర్వాత ఏమన్నా పిఠాపురం చూసారండి? ఆవిడ చూసారండి? కాకినాడలో ఉన్నారండి, పిఠాపురంకే చూడలేదు ఆవిడ ఏంటి. అదేవిధంగా మళ్ళీ అక్కడ ఎవరో లేక మళ్ళీ గీత గారికి ఇచ్చారు. గతంలో పనిచేసే గారు గీత గారికి ఇచ్చారు. ఇచ్చుకోండి. కానీ గీత గారు ఎవరు ఓటేస్తారండి? ఇప్పుడు ఎందుకు వేస్తారండి? గతం ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత అసలు కనిపించలేదు ఆవిడ, మొత్తం కనిపించలే. అడగండి, ఎంక్వైరీ చేయండి పిఠాపురం వెళ్ళి. మా వారం అడిగితే బాగా చెప్తాను ఏంటి ఏం చేశారు, ఆవిడ ఎక్కడుంది, ఎందుకు రాలేదు, కనిపించలేదు అన్న విషయం మా వర్మ కూడా చాలా బాగా చెప్తాడు. ఏంటండి రాజకీయాల్లో ఏమండి ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు సంఖ్యలో పిల్లి అంటున్నాడు. నువ్వు పిల్లి అనుకున్నావు, రాష్ట్రంలో అందరూ ఏమనుకున్నారు కదా, పవన్ కళ్యాణ్ పుల్లి అనుకుంటున్నారు. నీకు పిల్లి అనుకుంటున్నారు, పుల్లి అనుకుంటున్నారు. పుల్లా పోరాటం చేశాడు. ఒక్క సీట్ వచ్చినా ఆయన నువ్వు తీసేసుకున్నా పుల్లా పోరాటం చేశాడు ఆయన. అదే ఈరోజు ప్రజల్లో ఆయనకి ఆదరణ పెరిగింది. ఆ ఆదరణ తెలుగుదేశం పార్టీ, బీజేపీ మొత్తం కూటమిగా ఏర్పాటు చేసి నిన్ను చిత్తుగా ఓడించేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి కొండబాబు కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. శనివారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కేక్ ని కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ, రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించే వ్యక్తి చంద్రబాబు అని, రాష్ట్రాభివృద్ధికి నిరంతరం శ్రమించే వ్యక్తి చంద్రబాబు అని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసే బాధ్యత ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరిపైన ఉందని, రాష్ట్రంలో సంక్షేమ పాలన రావాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలన్నారు. అమరావతి రాజధాని రూపకర్త, ప్రజా సంక్షేమం కోసం పాటుపడే విజన్ గల నాయకుడు చంద్రబాబు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, డాక్టర్ కొండమూరి సత్యనారాయణ, ఆమన్ జైన్, మమతా శ్రీనివాస్, సంగిటి అశోక్, గుమ్మల్ల చిన్న, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గొప్ప నాయకుడు మా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నా తరపున, మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం వారికి. ఈరోజు భగవంతుడు ఆయనకి మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి మంచి జరగాలని కోరుకుంటూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.
అదేవిధంగా ఆయన గురించి 2 విషయాలు మాట్లాడవలసిన అవసరం ఉంది. ఈ రోజున ఈ సమాజంలో ఎంతో మంది జన్మించి మరణిస్తూ ఉంటారు, కానీ కొంతమంది గురించే మనం చరిత్రలో చెప్పుకుంటూ ఉంటాం గొప్ప వ్యక్తులుగా. మీ అందరికీ తెలుసు, మహాత్మా గాంధీ గారి గురించి కానీ, ఈ దేశం కోసం పోరాడే వ్యక్తులు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని పొందుపరిచిన వ్యక్తి, ఆయన గురించి కానీ, అదేవిధంగా అలా ఎంతో మంది ఈరోజు జ్యోతిరావు పూలే గారి గురించి కానీ, అలా ఎంతో మందికి గొప్ప నాయకుల్ని స్మరించుకుంటూ ఉంటాం. ప్రభుత్వాలు కూడా వారి గురించి గుర్తు చేస్తూ ఉంటాయి. అలాంటి గొప్ప వ్యక్తుల్లో నారా చంద్రబాబు గారు కూడా ఒక వ్యక్తిగా నిలిచిపోతారు. ఈ చరిత్రలో కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. గొప్ప వ్యక్తిలో ఒక వ్యక్తిగా నిలుస్తారు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను నేను, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. కానీ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఎంతో మంది ముఖ్యమంత్రి పని చేసినప్పుడు కూడా ఏదో వాళ్ళు పనాలు చేసుకుంటే తప్ప రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ, రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ముందుకెళ్ళాలి భవిష్యత్తులో, అదేవిధంగా భావితరాల భవిష్యత్తు కోసం కానీ ఎవరు తయారు చేయలేదండి. ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండాలి, ఒక 20 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలని విజనరీ తయారు చేసిన ఎవరు లేరు. ఆయన తయారు చేశారండి. 2020 నాటికి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దానని చెప్పారు. ఆయన ఒక విజన్ తయారు చేశారు. తయారు చేసిన తర్వాత మనకి మీ అందరికీ తెలుసు రాష్ట్రం విడిపోవడం కూడా జరిగింది. కానీ ఆయన తయారు చేసిన విజన్ అండి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందండి. రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా ఏదైతే తీర్చిదిద్దాలనుకున్నారో దాని ఫలాలు మనం విడిపోయిన తర్వాత తెలంగాణ వాళ్ళు ఈ రోజు ఎంజాయ్ చేస్తున్నారు. అనుకున్నది ఆంధ్రప్రదేశ్ అక్కడ కనిపించిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సరే, ఇడిపోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఈ రోడ్డు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. రాష్ట్రం మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఇడిపోయిన తర్వాత 20 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. అలాంటి దాన్ని ప్రతిపక్షంలో ఉండి ఆ విజన్ పాడవుతుంది, భావితరాల భవిష్యత్తు దెబ్బతింటుందని పోరాటాలు చేస్తుంటే అలాంటి ఆయన కూడా జైల్లో పెట్టాడు. మీ అందరికీ తెలుసు. జైల్లో పెట్టినా సరే ఎక్కడా లెక్క చేయకుండా బయటకు వచ్చి ప్రజల్లో మనోధైర్యాన్ని నింపి ఈరోజు ప్రజల్లో ఒక ధైర్యాన్ని కల్పించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, భావితరాల భవిష్యత్తు కాపాడుకుందాం అని మళ్ళీ ఒక విజన్ తయారు చేశారు ఆయన. ఈ రోజు ఆ విజన్ ఎవరు కూడా పాడు చేయలేరు. ఈ రోజున ఆయనకి భగవంతుని అండదండలు ఉన్నాయి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. అందరి ఆశీస్సులతో ఈ రోజున ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఈ రోజున అందరి ఆశీస్సులతో ఏదైతే ఆయన విజన్ తయారు చేశారో 2029 నాటికి ఆ విజన్ మనం సాధించబోతున్నాం. దానికి ఆయన ముందుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో ఆయనకి భగవంతుడు ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయురారోగ్యాలు ఇచ్చి భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కోరుకుంటూ మరొకసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. పెద్దాపురం నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా ఈ నెల 22వ తేదీ సోమవారం నామినేషన్ సమర్పిస్తున్నట్లు నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఈ సందర్భంగా నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ పెద్దాపురం నియోజకవర్గ 2024 టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా మరోసారి తెదేపా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారని, సోమవారం ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ సమర్పిస్తున్నానని, కూటమి అభ్యర్థులు, కార్యకర్తలు, నాయకులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని అచ్చంపేట నుంచి ర్యాలీగా బయలుదేరి సామర్లకోట మీదుగా పెద్దాపురం పార్టీ కార్యాలయానికి చేరుకొని అనంతరం పార్టీ కార్యాలయం నుంచి ఆర్ఓ కార్యాలయానికి వెళ్తామని, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొవాలని కోరారు. మరోసారి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నానని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు నిమ్మకాయల చినరాజప్ప. చంద్రబాబు నాయుడు గారు నాకు మళ్ళీ ఇంకోసారి అవకాశం పెద్దాపురం పోటీ చేసే అవకాశం ఇచ్చారు. నామినేషన్ కూడా 22వ తారీఖున ఉదయం మా ఇంటి దగ్గర 8:30కి ప్రారంభమవుతుంది. అందరం కార్యకర్తలందరూ ఇక్కడ రావాలి. ఇక్కడ నుంచి సామర్లకోట మీదుగా పెద్దాపురం మీదుగా పార్టీ ఆఫీస్ కి చేరుతాం. చేరిన తర్వాత అందరూ కూడా అక్కడ ఉండి 10:30కే ఆర్డీఓ ఆఫీస్ దగ్గర, రిటర్నింగ్ ఆఫీస్ దగ్గర, పెద్దాపురం ఆఫీస్ దగ్గరికి మనం వెళ్ళి నామినేషన్ ఇవ్వడం జరుగుతుంది. కనుక మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఉదయం మా ఇంటికి రావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదిన వేడుకలను కాకినాడ రూరల్ పార్టీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
అనంతరం సీనియర్ జర్నలిస్టులు, సీనియర్ పార్టీ నాయకులకు సత్కారాలు చేశారు. నిరుపేద రోగులకు మందులు అందజేసి ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ, జూన్ నెలలో నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారం చేపట్టడం అంతే ఖాయమని జోస్యం చెప్పారు. వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారు. ఇందుకు వారు తమ ఓటు ద్వారా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కాకినాడ రూరల్లో కూటమి జెండా ఎగరడం ఖాయమని అన్నారు. చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో తరించాలని, అభివృద్ధి చెందాలని ఆలయాల్లో పూజలు జరిపారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొల్లబద్దల అప్పారావు, బచ్చా కామేశ్వరరావు, దేవు వెంకన్న, అనిశెట్టి గంగాధర్, హౌజు నెహ్రూ, మట్టా ప్రకాష్ గౌడ్, కొండా వినాయక్, గుబ్బల బాల, రాజేష్, గగ్గుల బాబురావు, గుల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వం, బాబీ గారి నాయకత్వం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి, వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి, వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం, రాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం, రాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం, రాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం, రాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం.